ఫ్రెండ్స్, జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే జరిగింది. ఏవైతే 5 స్టేట్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ డీజిల్, పెట్రోల్ అలాగే గ్యాస్ యొక్క రేట్లు పెంచుతారని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఇవాళ రియాలిటీలోకి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్గా సెంట్రల్ గవర్నమెంట్ 19.2 kg ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉందో ఒక్కొక్క సిలిండర్ మీద అప్రాక్సిమేట్లీ 993 రూపీస్ పెంచబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైతే 2,000 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ కాస్త 3,000 రూపాయలు అవ్వబోతుంది. సో జనాలు ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. May 4th ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ మీద ఒక్కొక్క లీటర్ మీద 5 రూపాయలు పెంచబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఏదైతే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ఉందో దాని మీద కూడా 50 రూపాయలు పెంచబోతున్నారనే ఒక వార్త వస్తుంది. సో నాకు తెలిసి మన దేశంలో ఏదన్నా ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు జనాలు ప్యానిక్ అయిపోయి పెట్రోల్ ఏదైనా డీజిల్ బంకుల ముందు పరిగెడుతూ క్యాన్లు పట్టుకొని నిలబడుతున్నప్పుడు చాలామంది ఏమంటారు, చాలామందికి సివిక్ సెన్స్ లేదు, ఇక్కడ నివసించిన వాళ్ళకి గొర్రెల్లాగా పరిగెడుతుంటారు అంటారు. కానీ ఏం చెప్పాలంటే జనాలకు సివిక్ సెన్స్ లేక కాదు, జనాలకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు లేదా స్టేట్ని రూల్ చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి కదా, సెంట్రల్ రూల్ చేస్తున్న ప్రభుత్వాలు అలాగే స్టేట్ని రూల్ చేస్తున్న ప్రభుత్వాలు అనేవి వాటి మీద జనాలకు నమ్మకం లేకే ఇలా ప్యానిక్ అయ్యి వాటిని పరిగెడుతూ ఉంటారు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇవాళ రేట్లు పెరగబోతున్నాయి. సో ఆ పెరిగిన రేట్ అనేది డైరెక్ట్గా ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళ జీవితాల మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎందుకు ఈ మాట అంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే 2026 దాదాపుగా 12 సంవత్సరాల నుంచి వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్లో పవర్లో ఉన్నారు. సో కోవిడ్ ఒక 2 years తీసి పక్కన పెడితే రిమైనింగ్ 10 సంవత్సరాల పాటు వాళ్ళే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. సో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైస్ ఎంత అంటే 72 రూపాయలు. ఆ రోజు యొక్క క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ ఎంత అంటే $100 నుంచి $110 పర్ బ్యారెల్ ఉంది. ఒక బ్యారెల్ 115 లీటర్స్కి ఈక్వల్. క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్ చేసి మన పెట్రోల్ డీల్ తీస్తారు. సో అదే క్రూడ్ ఆయిల్ కాస్త 2 years తర్వాత 2016కి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఎంత తగ్గింది తెలుసా? $30 to $40 పర్ బ్యారెల్ వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీ 60% మైనస్ అయింది. కానీ మన దేశంలో పెట్రోల్ ప్రైస్ ఎంత తెలుసా? వాళ్ళు తగ్గించింది కేవలం 8 రూపాయలు తగ్గించారు. అంటే 72 రూపాయలు ఉన్న పెట్రోల్ కాస్త 64 రూపాయలకు వచ్చింది. అంటే అక్కడ 60% తగ్గినప్పుడు దానికి ప్రపోర్షనేట్గా ఎంత తగ్గాలంటే అప్రాక్సిమేట్లీ లీటర్ పెట్రోల్ 30 రూపాయలు రావాలి. కానీ అక్కడ క్రూడ్ ఆయిల్ వచ్చిన ప్రైస్ని, ఆ మార్జిన్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వాళ్ళ పాకెట్లు వేసేసుకుంది. సో అందుకనే జనాలు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి లేదా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇలా జరగబోతుంది అన్నప్పుడు జనాలు ప్యానిక్ అవుతారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ని ప్రజలకు ఇవ్వరు. అలాగే క్రూడ్ ఆయిల్ పెరగంగానే ఏవైతే ఖర్చు ఉందో జనాల మీద మోపి జనాల్ని జీవితాలను ఛిద్రబద్ధం చేయడమే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి.